భూపాలపల్లి జిల్లాలోని 50,000 మంది భవన నిర్మాణ కార్మికులు రిజిస్ట్రేషన్ నమోదై ఉన్నారని, వీరందరికీ ఒక శుభ సూచకం ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా ఘన విజయం సాధించామని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొడుదుల వెంకటేష్ అన్నారు. ఎన్నో ఏళ్ల ఆందోళన పోరాటాల కృషి ఫలితం ఏఐటీయూసీ ఘన విజయం చెప్పుకోవచ్చన్నారు. అలాగే గత ప్రభుత్వాలు క్లైట్ రేటు పెంచకపోగా కార్మికులు అనేక ఇబ్బందులకు గురిచేసిందని, సంక్షేమ బోర్డులో ఉన్న 1000 కోట్ల రూపాయలను దుబారా ఖర్చు చేసిందని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక శాసనసభ సభ్యులు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి యాక్సిడెంట్లు, డెత్ క్లెయిమ్కు 10 లక్షల రూపాయలు, సహజ మరణానికి 2 లక్షల రూపాయలు అమలులోకి వచ్చినట్లు తెలిపారు. ఇది కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అసెంబ్లీలో ఒక్క సీటు ఉన్న సందర్భంగా కార్మికులకు మేలు జరిగే విధంగా చేశారని, ఇది కార్మికుల పోరాటాలు మరియు ఏఐటీయూసీ ఘన విజయంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి ఒక తీపి కబురు లభించింది. అట్లాగే ఎవరైతే లేబర్ కార్డు చేసుకోండి అని చెప్పేసి ఇతరులు, ప్రభుత్వం, ఇంకా అనేక యువతి యువకులు అందరూ కూడా వాట్సాప్లలో వైరల్ చేసి ఇట్లా ఈ సంక్షేమ బోర్డును ఎక్కువగా ఎక్స్పోజ్ చేసేటువంటి మిత్రులందరికీ ఒక సూచన ఏంటంటే, భవన నిర్మాణ కార్మికులకు గతంలో సంక్షేమ బోర్డు అనేటువంటిది యాక్సిడెంటల్ డెత్ చనిపోతే ఏదైనా కార్మికుడు పని స్థలంలో కావచ్చు, లేదంటే ఆయన పనిచేసే సంఘటన స్థలంలో కావచ్చు 6,30,000 రూపాయలు ఫుల్ క్లెయిము ఆయనకు ఇవ్వబడుతుంది. అయితే ఇప్పుడు ఆ ఫుల్ క్లెయిమ్ను ఏం చేశారంటే 10 లక్షలకు పెంచాల్సినటువంటి అవసరం వచ్చింది. 10 లక్షలు ఇస్తున్నారు. అట్లాగే న్యాచురల్ డెత్కు 1,30,000 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు దాన్ని 2 లక్షల రూపాయలకు పెంచినటువంటి సందర్భం ఉంది. ఈ 10 లక్షలు ప్లస్ ఈ 2 లక్షలు ఎందుకు పెంచిండ్రు, ఎట్లా పెంచిండ్రు ఏందనేటువంటిది ఒకసారి మనం వివరాల్లోకి వెళ్దాం. గత సంక్షేమ బోర్డు 1996 నుంచి వెళ్ళి ఇది యథావిధిగా కొనసాగిస్తూ ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం వచ్చిన అనంతరం భవన నిర్మాణ కార్మికుల కోసం ఏఐటీసీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భం ఉంది. ఈ యూనియన్ అనేటువంటిది కార్మికుల పక్షాన నిరంతరం వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఎక్కడెక్కడైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఏలుఓ ఆఫీసులు ఉండాలని చెప్పేసి ఏలుఓ ఆఫీసులు, కార్యాలయాలు ఉండటం వల్ల ప్రభుత్వ అధికారులు కార్మికులకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడం కోసం మరి ఈ బీమా అనేటువంటిది కార్మికునికి పెద్ద మొత్తంలో ఉపయోగపడాలి. ఇంటి కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఉండేటువంటి పిల్లలు, భార్య వాళ్ళకు పెద్ద మొత్తంలో సొమ్ముగా ఉపయోగపడేటువంటి విధంగా, కుటుంబం సెట్ అయ్యేటువంటి విధంగా ఉండడం కోసం ప్రభుత్వం నుంచి వెళ్ళి పెద్ద మొత్తంలో ఈ ఎక్స్గ్రేషియా చెల్లించడం కోసం మరి ఏఐటీసీ అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు మరి ఈ విజయం సాధించినామని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఒకే ఒక్క ఎమ్మెల్యే కమ్యూనిస్టు పార్టీ, ఎర్ర జెండా సిపిఐ పార్టీ పక్షాన నిలబడ్డటువంటి